రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుంచి ఎంపీ రాఘవ్ చద్దాను తొలగించడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఎట్టకేలకు రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నానంటూ అది ఓటమి కాదంటూ స్పష్టం చేశారు. దీనిపై ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన భావాలను వివరించారు. आम आदमी पार्टी पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया. పార్లమెంటులో తన గొంతుకను అణిచివేయడానికి సొంత పార్టీయే ప్రయత్నించిందని మండిపడ్డారు. పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం లభించినప్పుడు ప్రజా సమస్యలనే ప్రస్తావించానని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపటం నేరమా అంటూ ప్రశ్నించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎయిర్పోర్ట్ ఆహార ధరలు, టోల్ ప్లాజా సమస్యలు, గిగ్ వర్కర్ల ఇబ్బందులు, టెలికాం రీఛార్జ్ అంశాలు వంటి ప్రజా సమస్యలను లేవనెత్తడం వల్ల పార్టీకి నష్టం ఏమిటంటూ ప్రశ్నించారు. నన్ను మాట్లాడకుండా అడ్డుకోవచ్చు గాని నా గళాన్ని పూర్తిగా అణిచివేయలేరు. ఇది నా ఓటమి కాదు. నేను నదిలాంటి వాడిని. సమయం వచ్చినప్పుడు వరదలా విరుచుకుపడతాను అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడటం తన ధర్మమని, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమంటూ స్పష్టం చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిస్పందించింది. పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ దండా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై మాట్లాడేందుకు రాఘవ్ చద్దా భయపడుతున్నారంటూ ఆరోపించారు. దేశానికి సంబంధించిన కీలక అంశాల కంటే చిన్న చిన్న విషయాలపై మాట్లాడటాన్ని ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పటికే ఉపనేత పదవి నుంచి తొలగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్థానంలో అశోక్ మిట్టల్ ను నియమించింది. పార్టీ కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉండటం, కార్యక్రమాల్లో చురుకుదనం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో చెడ్డా భవిష్యత్తు రాజకీయాలపై, ముఖ్యంగా ఇతర పార్టీలలో చేరే అవకాశాలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుంచి ఎంపీ రాఘవ్ చద్దాను తొలగించడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఎట్టకేలకు రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నానంటూ అది ఓటమి కాదంటూ స్పష్టం చేశారు. దీనిపై ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన భావాలను వివరించారు. आम आदमी पार्टी पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया. పార్లమెంటులో తన గొంతుకను అణిచివేయడానికి సొంత పార్టీయే ప్రయత్నించిందని మండిపడ్డారు. పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం లభించినప్పుడు ప్రజా సమస్యలనే ప్రస్తావించానని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపటం నేరమా అంటూ ప్రశ్నించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎయిర్పోర్ట్ ఆహార ధరలు, టోల్ ప్లాజా సమస్యలు, గిగ్ వర్కర్ల ఇబ్బందులు, టెలికాం రీఛార్జ్ అంశాలు వంటి ప్రజా సమస్యలను లేవనెత్తడం వల్ల పార్టీకి నష్టం ఏమిటంటూ ప్రశ్నించారు. నన్ను మాట్లాడకుండా అడ్డుకోవచ్చు గాని నా గళాన్ని పూర్తిగా అణిచివేయలేరు. ఇది నా ఓటమి కాదు. నేను నదిలాంటి వాడిని. సమయం వచ్చినప్పుడు వరదలా విరుచుకుపడతాను అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడటం తన ధర్మమని, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమంటూ స్పష్టం చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిస్పందించింది. పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ దండా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై మాట్లాడేందుకు రాఘవ్ చద్దా భయపడుతున్నారంటూ ఆరోపించారు. దేశానికి సంబంధించిన కీలక అంశాల కంటే చిన్న చిన్న విషయాలపై మాట్లాడటాన్ని ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పటికే ఉపనేత పదవి నుంచి తొలగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్థానంలో అశోక్ మిట్టల్ ను నియమించింది. పార్టీ కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉండటం, కార్యక్రమాల్లో చురుకుదనం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో చెడ్డా భవిష్యత్తు రాజకీయాలపై, ముఖ్యంగా ఇతర పార్టీలలో చేరే అవకాశాలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుంచి ఎంపీ రాఘవ్ చద్దాను తొలగించడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఎట్టకేలకు రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నానంటూ అది ఓటమి కాదంటూ స్పష్టం చేశారు. దీనిపై ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన భావాలను వివరించారు. आम आदमी पार्टी पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया. పార్లమెంటులో తన గొంతుకను అణిచివేయడానికి సొంత పార్టీయే ప్రయత్నించిందని మండిపడ్డారు. పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం లభించినప్పుడు ప్రజా సమస్యలనే ప్రస్తావించానని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపటం నేరమా అంటూ ప్రశ్నించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎయిర్పోర్ట్ ఆహార ధరలు, టోల్ ప్లాజా సమస్యలు, గిగ్ వర్కర్ల ఇబ్బందులు, టెలికాం రీఛార్జ్ అంశాలు వంటి ప్రజా సమస్యలను లేవనెత్తడం వల్ల పార్టీకి నష్టం ఏమిటంటూ ప్రశ్నించారు. నన్ను మాట్లాడకుండా అడ్డుకోవచ్చు గాని నా గళాన్ని పూర్తిగా అణిచివేయలేరు. ఇది నా ఓటమి కాదు. నేను నదిలాంటి వాడిని. సమయం వచ్చినప్పుడు వరదలా విరుచుకుపడతాను అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడటం తన ధర్మమని, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమంటూ స్పష్టం చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలపై
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిస్పందించింది. పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ దండా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై మాట్లాడేందుకు రాఘవ్ చద్దా భయపడుతున్నారంటూ ఆరోపించారు. దేశానికి సంబంధించిన కీలక అంశాల కంటే చిన్న చిన్న విషయాలపై మాట్లాడటాన్ని ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పటికే ఉపనేత పదవి నుంచి తొలగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది. పార్టీ కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉండటం, కార్యక్రమాల్లో చురుకుదనం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో చెడ్డా భవిష్యత్తు రాజకీయాలపై, ముఖ్యంగా ఇతర పార్టీలలో చేరే అవకాశాలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.